విడాకుల అంశం మీద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. గుంటూరులో నిర్వహించినటువంటి 3వ ప్రపంచ తెలుగు మహాసభల వేదికగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కూటమి పార్టీలోనే కాదు రాజకీయ వర్గాల్లోనూ ఒక చర్చాంశంగా మారిపోయాయి. పెళ్లి తర్వాత విడాకుల ప్రస్తావన రాకూడదు, అది హిందూ సాంప్రదాయం కాదు, భారతీయ సంస్కృతిలో లేదు అని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అయ్యాయి. విడాకులు వాళ్ళు స్వేచ్ఛగా ఇచ్చుకునే పరిస్థితి వస్తారు. కానీ మనం అందరం సాంప్రదాయ ప్రకారం పెళ్లి అనేది మనం చేసుకునేది కాదు, స్వర్గంలో జరిగింది, ఎప్పుడో నిర్ణయమైంది. పెళ్లి జరిగిన తర్వాత విడాకులనే మాటే రాకుండా ఉండాలనేది హిందూ సాంప్రదాయం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అదే భారతీయ సాంప్రదాయం. కుటుంబ వ్యవస్థను కాపాడుకునే ఏకైక దేశం భారతదేశం. ముఖ్యంగా కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి జనసేన పార్టీలో ఈ వ్యాఖ్యల మీద అసంతృప్తి కూడా వ్యక్తమవుతుంది. భారతీయ సాంప్రదాయాలు, అదేవిధంగా వివాహ వ్యవస్థ ఏదైతే ఉందో అవి చాలా సున్నితమైనటువంటి అంశాలు. వాటి మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు చేయడం సహజంగానే ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే విడాకుల ప్రస్తావన రావడంతో ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు కూటమిలో జనసేన పార్టీ అంటే గిట్టని వారు, బాలయ్య ఫ్యాన్స్ ఈ అంశాన్ని అవకాశంగా మలుచుకుంటున్నారు. ఎస్పెషల్ చెప్పాలంటే టీడీపీ నాయకులు బాగా వాడుకుంటున్నారు. సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యల వీడియోలను విస్తృతంగా వైరల్ చేస్తూ విమర్శలు కూడా గుప్పిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, అంటే బాలయ్య గారి ఫ్యాన్స్. మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఆ వీడియోని బీభత్సంగా తిప్పుతున్నారు సోషల్ మీడియా. దీని వెనుక ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం మనకందరికి కూడా తెలిసిందే. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి విడాకుల వ్యాఖ్యలు కూటమిలో కీలక నేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని లింక్ చేస్తూ విమర్శలు మొదలైపోయాయి సోషల్ మీడియాలో. అదేవిధంగా పవన్ కళ్యాణ్ 3 వివాహాలు చేసుకున్న విషయం ప్రతి ఒక్కరు కూడా తెలిసిందే. తనకి వివాహాలు కలిసి రాలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు స్వయంగా భావోద్వేగంగా చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంతేకాదు చట్టపరమైన విడాకులు తీసుకుని భరణం చెల్లించిన తర్వాతే తదుపరి వివాహం కూడా చేసుకున్నట్లు ఆయన ఇప్పటికే అనేక సందర్భాల్లో స్పష్టం చేసిన విషయం మనకందరికి కూడా తెలిసిందే. ఇలాంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యలు నేరుగా పవన్ కళ్యాణ్ని ఉద్దేశించినట్లుగా కనిపిస్తున్నాయని చెప్పేసి ఒకవైపు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో సెటరికల్గా మాట్లాడుతున్నారు. అదేవిధంగా మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి సినీ అభిమానులు వాళ్ళు కూడా బాగానే బీభత్సంగానే ట్రోల్ చేస్తున్నారు. పొత్తుల్లో ఉన్నప్పుడు ఇలాంటి రాళ్ళ దెబ్బలు తప్పవు సైనికులారా, మరో 15 ఏళ్ళు భరించాల్సిందే అంటూ వ్యాఖ్యలు చేస్తూ వీడియోలను వైరల్ చేస్తున్నారు వైసీపీ వాళ్ళు కూడా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాలు చెప్పాడు, ఇది కూడా మనం పొత్తుల్లో ఉన్నా ఇలాంటి రాళ్ళ దెబ్బలు కామన్, తప్పవు, భరించాల్సిందే, మరో 15 ఏళ్ళు భరించాల్సిందే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మాట్లాడాడో ఆ వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో బీభత్సంగా వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలతో కూటమిలో అంతర్గత విభేదం పెరుగుతుందన్న చర్చ కూడా రాజకీయ వర్గాల్లో ఊపందుకుంటుంది. ఇదే మాటనే ఏ వైసీపీ నాయకుడు అని ఉంటే ఈ సమయానికి జన సైనికులు బీభత్సంగా రచ్చ చేసేవాళ్ళు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం వల్ల జన సైనికులు సైలెంట్గానే ఉంటున్నారు. కానీ అదే బాలయ్య గారి ఫ్యాన్స్ వైసీపీ వాళ్ళు మాత్రం ఈ వీడియోస్ని గట్టిగా తిప్పుతున్నారు సోషల్ మీడియాలో. మరి దీని మీద జన సైనికులు కూడా ఒకంత బాధపడుతున్నారు. ఏం మాట్లాడలేని పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదే చెప్తున్నాడు, ఎక్కడ కానీ మీరు రచ్చ చేయకండి, రాళ్ళ దెబ్బలు తప్పవు, 15 ఏళ్ళు ఎలానే భరించాల్సిందే అని చెప్పేసి మాటి చెప్తున్నాడు. కాబట్టి జన సైనికులు కూడా అటు చెప్పలేక ఇటు సైలెంట్గా ఉండలేక మధ్యలో నలిగిపోతున్నారు.